హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు 'ఆరి' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. సినిమా కథ చూసుకుంటే చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా రాసుకున్నారు. ఈ సినిమా కథ ఎలా స్టార్ట్ అవుతుందంటే, విపత్త నారాయణ అనే ఒక వ్యక్తి అయితే ఉంటాడు. ఆయన కోట్ల ఆస్తి అయితే ఉంటుంది. తానలాగే తన జనరేషన్ ఎలా ఉన్నిందో ఫ్యూచర్ జనరేషన్ కూడా అలానే ఉండాలని ఆశ అయితే పడతాడు. మరో సైడ్ చూసుకుంటే ఆత్రేయ అనే ఒక అమ్మాయి అయితే ఉంటుంది. తన కొలీగ్ అవ్య తనకంటే జాబ్‌లో ఎదుగుతుందని తనైతే జెలసీగా అయితే ఫీల్ అవుతా ఉంటుంది. మరో పక్క చూసుకుంటే లక్ష్మి చనిపోయిన తర్వాత తన భర్త కోసం ఆరాట పడుతూ ఉండే విషయాలైతే చూపిస్తారు. మరో సైడ్ చూసుకుంటే అమూల్ అనే ఒక వ్యక్తి అయితే సన్నీ లియోన్ అయితే పడి చేస్తూ ఉంటాడు. ఆమె కనిపిస్తే ఏం చేయాలనే ఒక ప్లాన్ కూడా వేసుకుంటాడు. అలాగే ఇంకొన్ని క్యారెక్టర్స్ అయితే చూస్తారు. ఆ క్యారెక్టర్స్ కూడా కొన్ని కొన్ని ఆశలైతే ఉంటాయి. సో ఇప్పుడు ఇంత కథ అయితే జరుగుతా ఉంది కదా! వీళ్ళకంతా ఒక ఆశ అయితే ఉంటుంది. ఒక కోరిక అయితే ఉంటుంది. ఈ కోరికలనంతా నెరవేరుస్తానని ఒక వ్యక్తి అయితే చెప్తాడు. ఆ వ్యక్తి ఎవరు? వీళ్ళకంతా ఏం చేయించాడు? ఎందుకు ఆ ఒక మాటనైతే ఇచ్చాడు? అసలు ఆ వ్యక్తి ఎవరని తెలుసుకోవడమే ఓవరాల్‌గా ఈ సినిమా మొత్తం కథ. ఈ సినిమా కథ చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ఉంది. ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మనిషి యొక్క జీవితంలో ఉండే అర్షట్ వర్గాలను అయితే ఈ సినిమా చాలా బ్యూటిఫుల్‌గా అయితే ప్రెజెంట్ చేసింది. అదేంటంటే కామ, క్రోధ, లోభ, మోహం, మదం, ఆశ్చర్యం దీని చుట్టూనే ఈ సినిమా అయితే తిరుగుతా ఉంటుంది. ఇదొక సినిమా యాంథాలజీగా అయితే చెప్పొచ్చు గానీ, బట్ సినిమా వచ్చేసి ఒక జాగాలో అయితే కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్షన్ అయితే చాలా సూపర్‌గా అయితే నాకు నచ్చింది. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా కథనే ఎందుకంటే అరిషడ్ వర్గాల చుట్టూ అయితే తిరుగుతా ఉంటుంది. తిరగకుండానే ఇంకో విషయాలేమంటే, ఒక వ్యక్తి అయితే వీళ్ళకి టాస్క్ అయితే ఇస్తుంటాడు. ఆ టాస్క్ ద్వారా వీళ్ళ క్యారెక్టర్ లింక్, ఆ లింక్ ద్వారా వీళ్ళ చుట్టూ ఇంకా కొన్ని వ్యక్తులైతే సంబంధించుంటారు. వాళ్ళ సంబంధాన అదే విధంగా ఈ సినిమాలో కామెడీ జరిగే కొన్ని కొన్ని సీన్స్ అయితే ఉంటది. అది కూడా చాలా బాగానే ఉంది. అదే విధంగా ఇంటర్వెల్ సీన్ గాని, క్లైమాక్స్ సీన్ గాని, అదే విధంగా చివర్లో రివీల్ అయ్యే ట్విస్ట్ గాని చాలా థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్‌గా అయితే ఉంటాయి. మనకైతే చాలా సూపర్‌గా అయితే వెళ్తా ఉంటుంది మూవీ. అదే విధంగానే ఈ సినిమాలో క్యారెక్టర్స్ వైస్ చూసుకుంటే సాయి కుమార్ గాని, శుభలేఖ సుధా గాని, అనసూయ క్యారెక్టర్స్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా చాలా అందంగా ఆ క్యారెక్టర్‌ని వాళ్ళు ప్రెజెంట్ చేశారు. క్యారెక్టర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ సినిమాకైతే ఒక బలంగా అయితే ఉన్నిందనిపిస్తది. చాలా మంది క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. వాళ్ళ ట్రాక్స్ అయితే చాలా ఎక్సలెంట్‌గా రాశారు. 'వైవ హర్ష' కామెడీ జోన్ అయితే చాలా సూపర్‌గా వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా 'చమ్మక్ చంద్ర' క్యారెక్టర్ గాని, ఆయనకున్న కామెడీ టచ్ గాని అది కూడా చాలా బ్యూటిఫుల్‌గానే అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ సినిమా టెక్నికల్ టీమ్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్‌గా అయితే వర్క్ చేశారు. ఎందుకంటే సినిమాకి అనూప్ రూబెన్స్ వచ్చేసి చాలా మంచి మ్యూజిక్ అయితే అందించాడు. అదేవిధంగా సినిమాటోగ్రఫీ అయితే చాలా నేచురల్ లొకేషన్‌లో తీశారు కాబట్టి చాలా నేచురల్‌గా అయితే స్క్రీన్ మీద కనపడింది. మంచిగా అయితే ఫ్రేమ్స్ ఉన్నాయి. అదేవిధంగా కలర్ కూడా బాగానే ఉన్నాయి. బాగా వర్క్ అయితే చేశారు కూడా టెక్నికల్ సైడ్. ఈ సినిమా మైనస్‌గా ఏం చెప్పాలంటే కొన్ని సీన్‌లు అయితే ఇల్లాజికల్‌గా అయితే ఉంటది. అది వదిలి ఇంకేం లేదు. సినిమా మొత్తం సూపర్‌గా అయితే ఉంది. నాకైతే చాలా బాగానే నచ్చింది. ఈ సినిమా వచ్చేసి మైథాలాజికల్ ఒక క్రైమ్ డ్రామా జానర్‌కైతే చెందుతుంది. బాగానే ఉంది. మంచిగా అయితే మీకు పోతుంది. మీకు టైం వెళ్ళేదే తెలీదు. అంత సూపర్‌గా అయితే స్క్రీన్ ప్లేనైతే డిజైన్ చేశారు. ఇంకొంచెం కంటెంట్ వైస్ కానీ స్టోరీ వైస్ ఇంకొంచెం ఎలాబరేట్ చేసి కూడా డీటెయిలింగ్‌గా చెప్పిండొచ్చు. క్లైమాక్స్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. మిస్ కావద్దండి. అదేవిధంగా ఇంటర్వెల్ కూడా ఓవరాల్‌గా చూసుకుంటే ఇదొక మంచి మైథాలాజికల్ క్రైమ్ డ్రామా. మిస్ అవ్వద్దండి. చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేనైతే అనుకుంటా. దీంట్లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. మీరు ఫ్యామిలీతో చూడండి. ఇవాల్టికైతే నా కంటెంట్ మీకు నచ్చితే వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.